ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జూన్ నెల 16 మంగళవారం. ఈరోజు విధియా తిథి పూర్తిగా ఉంది. ఆరుద్ర నక్షత్రం సంపూర్ణంగా ఉంది. ఈ రోజు నుంచి నిజ జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతుంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ మంగళవారం రోజున తృతీయములో రవి సంచారం ఉంది. అధికారుల సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. మీకు నచ్చే విధంగా, అనగా మనసుకు నచ్చే విధంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. చతుర్థములో గురువు సంచరించడం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. విద్యారంగంలో పనిచేసేటువంటి వారికి కూడా గౌరవ మర్యాదలు, అభివృద్ధి కనిపిస్తుంది. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఇంటా బయట కూడా సంతోషకర వాతావరణం ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. లాభములో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించడానికి కానీ, నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ ఈరోజు అనువుగా ఉంది. జన్మరాశిలో కుజ సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది. వాహన సమస్యలు కానీ, భూ సమస్యలు కానీ ఇబ్బంది పెడతాయి. చిన్న ఆటంకాలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఈరోజు మీకు కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఎర్రటి పండ్లను ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి ఈ మంగళవారం రోజున లాభములో శని సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరిగినప్పటికీ ఆ పనికి తగినట్టు విధంగా మీరు పనిచేస్తారు. మీ కష్టానికి తగిన ఫలితాన్ని అందుకుంటారు. అధికారుల సహకారం బాగుంటుంది. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు వస్తాయి. దశములో రాహు సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా సాగుతాయి. విదేశీ వివరాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. అధికారుల అభినందనలు అందుకుంటారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొంటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. ద్వితీయంలో బుధ సంచారం వల్ల స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆలోచనలు కలిసి వస్తాయి. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. ద్వితీయంలో రవి సంచారం వల్ల మీ మాటల వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు కానీ, మనస్పర్ధలు కానీ అవకాశం ఉంది. కుటుంబంలో తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాను దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మిథున రాశి వారికి ఈ మంగళవారం రోజున లాభములో కుజ సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలకు అవకాశం ఉంది. భూవాహన లాభాలు అందుకుంటారు. దశములో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. అనుకోకుండా నూతన అవకాశాలు అందుకుంటారు. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. తృతీయములో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారము, నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు అనుకూలంగా ఉన్నాయి. ద్వితీయములో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకుంటారు. భాగ్యములో రాహు సంచారం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. దుబారా ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి అమ్మవారిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. మినుములను పేదవారికి ఈరోజు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి మంగళవారం రోజున దశమములో కుజ సంచారం ఉంది. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలను అందుకుంటారు. జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. పోటీ ప్రపంచంలో విజయాలు సాధించుకుంటారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలు అందుకుంటారు. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలన్నీ కూడా పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషంగా, ఆనందంగా పనిచేస్తారు. ద్వితీయంలో కేతు సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి ఒక విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. ఆ రకంగా మీరు ఇబ్బంది పడేటువంటి సూచనలు కనిపిస్తోంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామిని సందర్శించండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ సింహరాశి వారికి మంగళవారం రోజున వ్యయములో శుక్ర సంచారం ఉంది. సృజన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. లాభంలో బుధ సంచారం ఉంది. మీ సొంత వ్యాపారం మరింతగా విస్తరిస్తుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. లాభంలో చంద్ర సంచారం వల్ల చాలా విషయాలు సునాయాసంగా ముందుకు సాగుతాయి. అన్ని విషయాల్లో కూడా లాభాలు, శుభవార్తలు అందుకునేటువంటి పరిస్థితి ఉంది. వ్యయములో గురువు సంచరిస్తున్నాడు. పనిభారం పెరుగుతుంది.
ఖర్చులు పెరుగుతాయి, మీ ఆలోచనలు కలిసి రాదు, సంతానంతో మనస్పర్ధలు, విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. తెలుపు రంగు వస్త్రధారణ, దక్షిణామూర్తి దర్శనం, దక్షిణామూర్తి శ్లోక పారాయణం చేసుకోండి. శనగలను గురువులకు అందించి వారి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కన్యారాశి వారికి ఈ మంగళవారం రోజున లాభంలో గురువు సంచరించడం వల్ల చాలా విషయాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో కూడా గౌరవ మర్యాదలు అందుకుంటారు. లాభంలో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. దశములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి సహకారం అందుకుంటారు. ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. దశములో బుధ సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కష్టపడి పనిచేస్తారు. మీ కష్టానికి తగిన ఫలితాలను అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. సప్తమంలో శని సంచారం వల్ల ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. పోటీ ప్రపంచంలో కాస్త వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. చందనపు రంగు వసజారం చేయండి. ఆంజనేయ స్వామిని సందర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. గోవులకు కానీ వయోవృద్ధులకు కానీ ఆహార పానీయాలు అందించడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ తులారాశి వారికి మంగళవారం రోజున లాభములో కేతు సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగా పనిచేసి మంచి లాభాలు అందుకుంటారు. అవకాశాలు అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. షష్టమంలో శని సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో పనిచేసే రైతులకు కూలీలకు మంచి లాభాలు వస్తాయి. దశములో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాన్ని సజావుగా సాగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. భాగ్యములో బుధ సంచారం ఉంది. వ్యాపారపరమైన నష్టానికి అవకాశం ఉంది. వ్యాపారంలో వ్యతిరేక ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు కూడా ఎదురవుతాయి. నీలం రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ పేదవారికి లేక గోవులకు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ మంగళవారం రోజున షష్టమములో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. నూతన ఉద్యోగాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. అష్టమంలో బుధ సంచారం వల్ల అనుకోకుండా నూతన వ్యాపారం ప్రారంభించడం కానీ, ఉన్న వ్యాపారంలో పదోన్నతులు అందుకోవడం కానీ, ఆర్థికంగా బలపడే పరిస్థితి కానీ ఈరోజు కనిపిస్తుంది. భాగ్యములో గురువు సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. అష్టమంలో చంద్ర సంచారం ఉంది. అనారోగ్య సమస్యలు, అశాంతి ఎదురయ్యేటువంటి కొన్ని సంఘటనలు జరుగుతాయి. తల్లి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. బియ్యం కానీ పాలు కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ ధనుస్సు రాశి వారికి మంగళవారం రోజున అష్టమంలో శుక్ర సంచారం వల్ల అనుకోకుండా స్త్రీజన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. సప్తమంలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో సానుకూల వాతావరణం ఉంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. తృతీయంలో రాహు సంచారం వల్ల జన సహకారము, భగవంతుని ఆశీస్సులు బాగున్నాయి. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. అష్టమంలో గురువు సంచరించడం వల్ల అనారోగ్య సమస్యలు, విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. రాఘవేంద్ర స్వామిని దర్శించండి. రాఘవేంద్ర స్వామి జీవిత చరిత్ర పారాయణం చేయండి. పసుపు వర్ణపు పండ్లను గురువులకు ఇచ్చి వారి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ మకర రాశి వారికి మంగళవారం రోజున సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జీవిత భాగస్వామి విషయంలో సానుకూల వాతావరణం ఉంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో పెద్దల సహకారం బాగుంటుంది. షష్టమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో గట్టి పోటీని ఎదుర్కొంటారు. నూతన ఉద్యోగాలు, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు అందుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. షష్టమంలో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైన విషయాల్లో గట్టి పోటీని ఎదుర్కొని నూతన అవకాశాలు, వ్యాపార అవకాశాలు అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. తృతీయంలో శని సంచారం వల్ల జన సహకారము, పనివార సహకారము బాగా ఉంటుంది. ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వ్యవసాయదారులకు కూడా మంచి లాభాలు వస్తాయి. సప్తమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలకు అవకాశం ఉంది. పనిభారం పెరుగుతుంది. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. కనకధార స్తోత్రం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను ఈరోజు అందుకోగలుగుతారు. ఈ కుంభరాశి వారికి మంగళవారం రోజున షష్టములో చంద్ర సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. మనసు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. తృతీయంలో కుజ సంచారం వల్ల జన సహకారంతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. కుటుంబం కావాల్సిన నూతన భూములు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేస్తారు. లాభసాటి ప్రయాణాలు కూడా చేసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. చంద్రుడు కుజుడు తప్ప మిగతా
7 గ్రహాలు ప్రతికూలంగా సంచరించడం వల్ల ఈ కుంభరాశి వారు మౌనంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల యందే పని యందు మనస్సును లగ్నం చేయడం వల్ల మంచి ఫలితాలు అందుకుంటారు. రాబోయేటువంటి మంచి రోజుల కోసం నిరీక్షణ చేయండి. నవగ్రహ శాంతి జరిపించండి. నవగ్రహ స్తోత్రాలు చదువుకోండి. నవధాన్యాలను పశువులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మీనరాశి వారికి ఈ మంగళవారం రోజున షష్టమములో కేతువు సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని అతి సునాయాసంగా విజయం సాధిస్తారు. నిరాడంబరంగానే మంచి లాభాలు అందుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. పంచమములో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విద్యార్థులు కూడా మంచి ఫలితాలు వచ్చి ఉన్నత చదువులకు వెళ్ళేటువంటి వాతావరణం ఉంది. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీల యొక్క సహకారం బాగుంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. చతుర్థంలో బుధ సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి వ్యాపారం మరింతగా విస్తరిస్తుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. జన్మరాశిలో శని సంచారం వల్ల సోమరితనం వల్ల కొన్ని పనులు వాయిదా వేసుకుంటారు. పనిభారం పెరుగుతుంది. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. పనివారి సహకార లోపం వల్ల ఇంట బయట పని ఒత్తిడి అధికమయ్యే సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతులను దర్శించండి. బిల్వాష్టకం చదువుకోండి. నల్ల ద్రాక్ష కానీ నేరేడు పళ్ళను కానీ ఈరోజు వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకున్నటువంటి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.